భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల అవసరాలను గుర్తించి తీర్చడానికి పోలీసు శాఖ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జగ్గంపేటలో పోలీసులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కూడలిలో గల పోలీస్ స్టేషన్ పక్కన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవికాలం మొత్తం బాటసారులకు ప్రయాణికులకు మజ్జిగ చల్లని మంచినీళ్లు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐలు రఘునాథరావు, శివనాగబాబు, సతీష్ మంచి కార్యక్రమం చేపడుతున్నారని, వేసవికాలంలో ఎండవేడిని తట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి మజ్జిగ మంచినీరు పంపిణీ చేసేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారందరినీ అభినందిస్తున్నానని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై ప్రయాణం చేయరాదని, రోడ్డు దాటేటప్పుడు కంపల్సరీ వాహనాలను చూసుకుని దాటాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ముఖ్యంగా హైవేపై వాహనాలు నిలుపుదల చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, అతివేగంగా ప్రయాణం చేయవద్దని, మీ ప్రాణాలు కాపాడుకుని మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, పైడిపాల సూరిబాబు, మండపాక అప్పనదొర, అధిక సంఖ్యలో నాయకులు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు. వేసవి ప్రారంభమైంది. సుమారు ఎప్పుడే 40 సెంటీమీటర్ల దాకా ఎండ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ వారు, మన పోలీస్ ఏదైతే సిఐ గారి ప్రోత్సాహంతో, ప్రధానంగా డిఎస్పీ గారి సహకారంతో, మా ఎస్ఐ గారు వీళ్ళంతా ఆలోచన చేసి వేసవి కాలంలో అతి కీలకమైంది మంచినీరు, దాహార్తి తీర్చడం. అందులో జగ్గంపేట లాంటి కోటల్లో ఇటువంటి చలవ కేంద్రాలు పెట్టడం అన్నది చాలా అవసరం. ఆ అవసరాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ మంచినీటి చలవ కేంద్రాన్ని పెట్టడం. మరి మజ్జిగ అయితే ఈరోజు ఇచ్చారు, రోజు ఇవ్వగలరు అనుకుంటే ఇస్తారట. 3 నెలల్లో కూడా మజ్జిగ మంచినీటికి సెలవ కేంద్రాలని నిర్వహిస్తున్నందుకు, అది మొట్టమొదటిగా ఈ వేసవి సంవత్సరంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని చేసి మేము ఎప్పుడూ పెట్టేటటువంటి దాన్ని మా వాళ్ళు మర్చిపోయారు, కనీసం కదపలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. స్మారక మందిరం దగ్గర నిర్వహించే కార్యక్రమం కూడా తొందరలోనే నిర్వహిస్తాం. అంటే ముఖ్యంగా పోలీస్ శాఖ యొక్క ఆలోచన కానీ, నిబంధనలు కానీ, నియంత్రణ కానీ ఒకసారి మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.